సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సామాజిక బాధ్యతతోనే స్వచ్ఛతా స్వప్నం సంపూర్ణంగా సాకారమవుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. స్వచ్ఛతలో మొదటి స్థానంలో నిలిచిన డివిజన్కు నెల స్పెషల్ గ్రాంట్ కింద 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే చంటి ఆ నిధులు డివిజన్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని స్పష్టం చేశారు. ఏలూరు 12వ డివిజన్లోని మార్కండేయ స్వామి ఆలయం వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పెద్ద మొత్తంలో చెత్త ఉత్పత్తి చేసేవారిని గుర్తించడం అనే థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన సభా వేదికపై నుంచి స్వచ్ఛతకు తామంతా సహకరిస్తామని ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల్లో వచ్చే మార్పు ద్వారానే స్వచ్ఛతా సంకల్పం సాకారం అవుతుందని వ్యాఖ్యానించారు. పరిసరాల పరిశుభ్రతే తమ జయమని పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే బడేటి చంటి పెద్ద మొత్తంలో చెత్త వేసి పరిసరాలను అపరిశుభ్రంగా మార్చేవారిని గుర్తించేందుకు ప్రజలే స్వచ్ఛందంగా పనిచేయాలని సూచించారు. అటువంటి వారి సమాచారాన్ని అధికారులకు అందించాలని పేర్కొన్నారు. అలా పెద్ద మొత్తంలో చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేసేవారికి మొదటిగా హెచ్చరికలు జారీ చేస్తామని, అప్పటికీ వినకుంటే పెనాల్టీ విధిస్తామని, మూడోసారి కూడా అలాగే ప్రవర్తిస్తే 2 పెనాల్టీ విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఇదే క్రమంలో నగరంలోని డివిజన్లకు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక నిధుల బొనంజాను ప్రకటించారు. స్వచ్ఛతా సాకారంలో మొదటి స్థానంలో నిలిచిన డివిజన్కు స్పెషల్ గ్రాంట్ కింద నెల 10 లక్షల రూపాయల నిధులను అందిస్తానంటూ ప్రజలు, నాయకుల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. ఆ నిధులు ఆయా డివిజన్ల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా అవగాహన, బాధ్యత, పోటీతత్వం, సహకారం అనే కీలక సూత్రాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి తద్వారా స్వచ్ఛత దిశగా సంపూర్ణ మార్పును తీసుకువచ్చేందుకే ఈ ప్రయత్నం అంటూ ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. అనంతరం పర్యావరణ హితంగా మొక్కలు నాటారు. అలాగే శ్రీ మార్కండేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మేరావలి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ స్థానిక కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్, ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, కోఆప్షన్ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెద్దబాబు, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కరణం గణేష్, డివిజన్ ఇన్ఛార్జ్ తవ్వ అరుణ్ కుమారి, కో డివిజన్ ఇన్ఛార్జ్ అద్దెపల్లి వాసు, కూటమి పార్టీల నాయకులు అద్దెపల్లి శ్రీనివాస్, సేనాపతి జయకృష్ణ, కాశీ నరేష్, దేశు నరసింహ, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సెల్ కమిటీ మెంబర్ దొడిగర్ల శుభామాలి, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో మార్పు అనేది వచ్చింది. అంటే ఆ మార్పు అనేది 20 పైసలే వచ్చింది, ఇంకా 80 పైసలు రావాలి. ఇప్పుడు నేను మీ వార్డులోకి వచ్చాను. ఇక్కడ వరకు వచ్చినప్పుడు రోడ్డు ఏ విధంగా ఉందో ఆ ఎదురుగా ఇంట్లో వాళ్ళందరూ కూడా రోజు ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటిలో ఉంది. ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉంది చూస్తే. కానీ మామూలుగా వచ్చినప్పుడు అలా ఉండదు. కానీ
ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పెట్టింది, ఈ విధంగా పరిసరాలు శుభ్రంగా ఉంటే ఏ విధంగా ఉన్నాయని చూపించడం కోసం మీ అందరికి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకించి మరి బల్క్ అంటే ఎక్కువగా ఏదైతే హాస్పిటల్, అపార్ట్మెంట్లు ఏదైతే మీరు ఫంక్షన్ చేసుకుంటారో అక్కడ ఎక్కువగా చేత వస్తుంది. ఎవరైనా మీరు ఇంటి దగ్గర 200 మందికి భోజనాలు పెడతారు, ఏముంది అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర ఒక స్తంభం దగ్గర తీసుకెళ్ళి పడేస్తారు. కానీ అలా కాదు, ఎవరైతే మీరు దాన్ని ఒక కాంట్రాక్ట్కి ఇస్తారో వాడే అవన్నీ కూడా ఒక రిక్షా లేదా ఒక బండిలో పెట్టుకుని దాన్ని తీసుకెళ్ళి ఆ మున్సిపాలిటీ డాక్టర్ వాళ్ళకి అప్పచెప్పేటట్టుగా మీరు మాట్లాడుకుంటే చెత్త ఎక్కడా పడదు. మీరు ఆ చెత్త అక్కడ పడేయడం వల్ల వీధి కుక్కలు లేకపోతే పందులు వచ్చి ఆటలు కూడా కొంత లాక్కెళ్ళి అక్కడక్కడ కొంత వేస్తే మొత్తం అంతా కూడా చెత్త మీద కూడా ఉంది. బాధ్యతాయుతంగా ఇవాళకి స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టిన తర్వాత నేను అవ్వచ్చు, కమిషనర్ అవ్వచ్చు, కూటమి నాయకులు అవ్వచ్చు, ఒక్క కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చూపిస్తున్నాం. మీరు కూడా దానికి సహకరిస్తేనే మార్పు ఏ విధంగా వస్తుందని మీరు కూడా చూడాలి. ఎప్పుడు దీన్ని వాళ్ళ కృష్ణ కాలంలో ఎంత చెత్త తీసామనేది మీరు అందరూ కూడా చూశారు. అదే డ్రైన్ల పరంగా కొన్ని వందల ట్రాక్టర్లో మరి అంతా కూడా షిల్ట్ అంతా తీసి అక్కడ వేయడం జరుగుతుంది. మళ్ళీ 100 ట్రాక్టర్లు మీరు నింపేశారు. ప్లాస్టిక్ బాటిల్స్, ఏదైతే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు మీరు వాడిన మొత్తం అన్నీ కూడా కాలువల్లోనే ఉంటున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర ఒక వేస్ట్ బిన్ పెట్టుకుని దాంట్లో వేసుకుని వాళ్ళు వచ్చినప్పుడు అందజేస్తే మ్యాక్సిమం అంతా కూడా కాలువల్లో పడుకోకుండా ఎప్పుడు వర్షం వచ్చినా సరే మరి ఉత్తునే నీళ్లు వెళ్ళిపోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ ఇల్లు కూడా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయని అందరూ కూడా గమనించి స్వచ్ఛ భారత్ లో మరి ఏలూరు నియోజకవర్గం ముందుండేదిగా మీరు అందరూ కూడా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇంట్లో వాడినటువంటి వేస్ట్ అంతా తీసుకొచ్చి కాలువలో పడేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరు మనుషులతో అయ్యేటువంటి కార్యక్రమం 4 మనుషులు 5 మనుషులు కావాలి. ఎక్స్ట్రా 3 మనుషులు కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారు సిబ్బంది ఇంకో 3 మనుషుల్ని ఎక్స్ట్రా శాలరీస్ లేకపోతే ఎక్స్ట్రా కూలి డబ్బులు ఇచ్చి ఆ పని చేయించాల్సి వస్తుంది. మీరు మంచినీళ్ళని వృధా చేసినట్లయితే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మోటార్లు పెట్టి ఎక్కువ కరెంటును ఉపయోగించి ఆ నీళ్లు మీకు సరఫరా ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా మనం ఏదైతే పాడు చేస్తామో దాని మీద ఎక్కువ కార్పొరేషన్ సిబ్బంది, కార్పొరేషన్ కమిషనర్ గారు ఆ వ్యవస్థ అంతా కూడా అధికంగా డబ్బులు ఖర్చు పెట్టి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ కార్పొరేషన్. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే మనకి కార్పొరేషను మనకి కలగజేస్తుందో అవన్నీ కూడా మన డబ్బులతోనే మనకి ప్రొవిజన్స్ ఇస్తున్నారు అన్న విషయం మీరు గ్రహించి చక్కగా గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మీరు అవేర్నెస్ తెచ్చుకొని అట్లా మెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా డ్వాక్రా మహిళలు ప్రతి నెల కూడా మనకి డ్వాక్రా మీటింగ్లు వేస్తున్నాం. డ్వాక్రా మీటింగ్లు ఎత్తినప్పుడు డ్వాక్రా మహిళలకు మీరు వివరంగా 1-2 సార్లు చెప్పండి, చెత్త సేకరణ గురించి వస్తున్నారు, మీరు పారిశుద్ధ్యం గురించి అని చెప్పి మనం వచ్చిన డ్వాక్రా మహిళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కానప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేయండి. మీరు డ్వాక్రా మహిళలు ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటే మమ్మల్ని ఇన్వైట్ చేయండి. మా ఇన్ఛార్జి గారికి కానీ మాకు కానీ మా కార్యకర్తలకు కానీ వీళ్ళకి కానీ మమ్మల్ని పిలిస్తే మేమన్నా ప్రతి నెల కూడా మేము మహిళకి చెప్తుంటాం. మరి అదేవిధంగా మన ఈ డివిజన్లో వచ్చినటువంటి ప్రతి మహిళకు చెప్తున్నాం, మీరు కనుక సెంటర్లో పోయొద్దు. పొద్దుగా ఆ సెంటర్లో పోయడానికి 10 అడుగులు వేస్తున్నారు, ఒక్క 20 అడుగులు వేస్తే మన ఎంకనచెరి దగ్గర పాయింట్ ఉంది, కనీసం అక్కడన్నా వేయండి. అక్కడి నుంచి ట్రాక్టర్ బైపాస్ రోడ్ నుంచి తీసుకెళ్తుంది. మీరు కరెక్ట్గా ఏ సెంటర్లో పడితే ఆ సెంటర్లోని మీరు పాడు చేస్తున్నారు. ఎవరైనా మన డివిజన్కి వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనకి ఎలా ఉంటుంది? 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త మొత్తం కూడా పెరట్లో నైదెబ్బల రూపంలో పోసుకునేవాళ్ళం. సంవత్సరం చివరికి ఆ దెబ్బలు లిఫ్ట్ చేసి పొలాల్లో ఎరువుగా వాడుకొని వాటిని డిస్పోజ్ చేసుకునేవాళ్ళం. కానీ ప్లాస్టిక్ ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చిందో, ప్లాస్టిక్ వాడకం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆ సిస్టమ్ పోయింది. ఈ రోజున ఇళ్లలోంచి ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త మొత్తం వీధుల్లోంచి పడుతుంది. వాటిని సాల్వ్ చేయాలంటే ప్రభుత్వాలకి తలకు మించినటువంటి భారంగా తయారైంది. మీకు ఎప్పుడన్నా ఖాళీ సమయం ఉంటే కోనంగి రోడ్లో మన కంపోస్ట్ యార్డ్ని ఒకసారి చూసిరండి. 38 ఎకరాల విస్తీర్ణంలో మనం ఉపయోగించినటువంటి చెత్త మొత్తం నిత్యం తగలబడుతూనే ఉంటుంది. అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పంతో ముందు
ఊరు మొత్తం ఉత్పత్తి చేసేటువంటి చెత్తని శుద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 80% పౌరంగి కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని క్లీన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి చెందిన ప్రతి హీరో కనీసం ఒక్క సినిమా షెడ్యూల్ అయినా ఏపీలో చిత్రీకరించాలని ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం అంబికా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఒక్క సినిమాకు కూడా క్లాప్ పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అమరావతిలో ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో షూటింగులకు అనువైన సముద్ర తీరాలు, షిప్ యార్డులు, కొండలు, తోటలు, ప్రకృతి అందాలు సమృద్ధిగా ఉన్నాయని, రాష్ట్రంలో పుట్టి పెరిగిన 16 మంది హీరోలు కనీసం ఒక్క సినిమా షెడ్యూల్ అయినా ఇక్కడ చిత్రీకరిస్తే సినిమా పరిశ్రమకు ఊతం లభిస్తుందని అన్నారు. దీంతో స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు, కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. నంది అవార్డుల ప్రదానంలో రాష్ట్రం వెనుకబడిందని, ఇటీవల ఈ అంశంపై నందమూరి బాలకృష్ణతో కూడా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నంది అవార్డులను పునరుద్ధరించి సినీ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో గోదావరి యాస, అచ్చ తెలుగు వినిపించడం తగ్గి తెలంగాణ యాస ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంటూ తెలుగు భాష సౌందర్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరిన అంబికా కృష్ణ ఆంధ్రప్రదేశ్లో షూటింగులకు శ్రీకారం చుట్టిన నందమూరి బాలకృష్ణను అభినందిస్తూ ప్రస్తుతం కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో చిత్రీకరణ జరగడం శుభ పరిణామమని అన్నారు. నాకు చాలా మరొక ఒక్క విషయం ఏంటంటే, ఇవాళ నుంచో నిన్నటి నుంచో బాలకృష్ణ గారు కాకినాడలో షూటింగ్ జరుపుతున్నారు. కాకినాడ యార్డ్లో, షిప్ యార్డ్లో. అక్కడ సుమారుగా 7 రోజులు షూటింగ్ జరుపుతాం. మన డైరెక్టరు వీరసింహారెడ్డి, డైరెక్టరు అతని పేరు గోపీచంద్ తోటి అద్భుతమైన సినిమా షూటింగ్ జరుగుతుంది కాకినాడలో. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వస్తారు బాలకృష్ణ గారు. అక్కడ సెంట్రల్ జైల్లో షూటింగ్ జరుగుతుంది వచ్చే వారంలో. టోటల్గా 15 రోజులు షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో వేశారు. నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, దయ ఉంచి మన హీరోలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్, మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెరిగాం. మీ జన్మభూమి, కర్మభూమి ఆంధ్రప్రదేశ్. మిమ్మల్ని అక్కడి నుంచి వచ్చేయమని నేనేం చెప్పట్లా. ఇక్కడ షూటింగుల్లోకి పెట్టండి. ఇక్కడ షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో మీ షెడ్యూల్స్ని, మనకు 16 మంది హీరోలు ఉన్నారు సుమారుగా. 16 మంది హీరోలు కూడా కనీసం 15 రోజులు చొప్పున షూటింగ్లు తీసినా కూడా దగ్గర 180-200 రోజులు సంవత్సరాలు అవుతాయి. తద్వారా అనేక మంది బతుకుతున్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ బాగలేదంటే బాగుంది, బాగుంది అంటే బాగలేదు. విచిత్రంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితి. కానీ అయినా కూడా హీరోల సినిమాల వరకు అద్భుతంగా జనాలు చూస్తున్నారు. సినిమా ఎలాగున్నా మొట్టమొదటి 4 రోజులు బ్రహ్మాండం కలెక్షన్స్ వస్తున్నాయి. కూడా ఎఫ్డీసీ చైర్మన్గా మన భరత్ భూషణ్ కొత్తగా విశాఖపట్నం ఆయన ప్రమాణ స్వీకారం చేసిందని కూడా కందుల దుర్గేష్ గారు కూడా, బాలకృష్ణ గారు కూడా చెప్పారు. ఈ నంది అవార్డ్స్ విషయంలో ఇక్కడ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఆ దిశగా కూడా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా నేను అభ్యర్థిస్తూ, లోకేష్ గారి చేతుల మీదుగా బాలకృష్ణ గారు 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి క్లాప్ కొట్టబడి అద్భుతంగా షూటింగ్ జరుగుతున్నటువంటి దాన్ని పురస్కరించుకొని వారికి నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఎట్ ది సేమ్ టైం మిగతా హీరోలు అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, మీ ప్రతి సినిమాకి ఒక షెడ్యూల్, ఖచ్చితంగా ఒక షెడ్యూల్ మినిమం ఆంధ్రప్రదేశ్లో పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయండి. తద్వారా ఇక్కడ వాళ్ళకి మీరు భోజనం పెట్టిన వారు అవుతారు, ఇక్కడ వారికి ఒక పని కల్పించిన వారు అవుతారు, ఇక్కడ వారు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఎంతోమంది కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ మధ్యలో చూస్తే, అంటే అది కూడా మన పక్క రాష్ట్రమే కాదంటలా, ఈ మధ్యలో చూస్తే ఏ సినిమాలో చూసినా కూడా తెలంగాణ యాస, తెలంగాణ భాష ప్రతి సినిమాలో కనిపిస్తుంది. మనకున్నటువంటి మన గోదావరి యాస, మన గోదావరి భాష పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఆ మధ్యలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కొద్దిగా మన గోదావరి యాస వచ్చింది, మన గోదావరి భాష వచ్చింది. మళ్ళీ తర్వాత అంతా తెలంగాణ అయిపోయింది. తద్వారా ఏమైపోతుందంటే తెలుగుకి మనకు ఉన్నటువంటి విలువైనటువంటి అచ్చ తెలుగు ఎక్కడ ఉంటుందా అంటే విజయవాడ, బందర్లో ఉంటుందని చెప్పి సినిమాలో ఏ భాష మాట్లాడతారంటే బందరు, ఏలూరు,
విజయవాడ భాష మాట్లాడతారని చెప్పి ఇద్దరికి నానుడి ఉండేది, అది పోయింది. ఇప్పుడంతా కూడా తెలంగాణ భాష వచ్చేసింది. కాబట్టి అది కూడా మనకి కరెక్ట్ కదా. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ చిన్న వాళ్ళు కానీ, లేకపోతే వారి పార్టీలు మన సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టులు కానీ, లేకపోతే కో ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఎక్స్ట్రా ఆర్టిస్టులు కానీ, లేకపోతే అక్కడ ఉండే లైట్ బాయ్లు కానీ, వీళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు అయిపోవడంతో ఆ భాష అలా 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 వెళ్ళిపోతుంది. మనం దూరం అయిపోతున్నాం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి హీరోలందరూ కూడా. ఎందుకంటే మీరు ఈ భాషలో పుట్టారు, ఈ నేల మీద పుట్టారు, ఇక్కడే పుట్టారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మీ బాధ్యత, ఒక బాధ్యత, మన భాష, మన సంస్కృతి. వాళ్ళ భాష తప్పని నేను అంటలేదండి. ఇక్కడ వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకున్నట్టుగా మన సంస్కృతిని మనం కూడా కాపాడుకోవాలి కదా. ఆ ఏరియాగా మీరు ఎందుకు ఆలోచిస్తలేదని చెప్పేసి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ హీరోలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పెద్ద హీరో కానీ, చిన్న హీరో కానీ, మనకున్న 16 మంది హీరోలు కూడా మీ షెడ్యూల్స్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయండి. ఆ రోజున ఎన్టీ రామారావు గారు, అక్కడే నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ రావాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా హైదరాబాద్ కేంద్రంగా చేసుకున్నారు. కారణాంతరాల్లో మనం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ చరిత్ర అంతా కూడా, ఈ బాధ అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన బాధ ఇది. కాబట్టి ఇది కూడా బాధ్యతగా తీసుకుని ఆయన కొడుకుగా రామారావు కొడుకుగా నందమూరి బాలకృష్ణ గారు మొదటి అడుగు వేశారు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఇక్కడేమో సినిమాని ప్రారంభించడం, సినిమాని క్లాబ్ కొడతాం చేశారు. అలాగే మీ కూడా రాబోయే హీరోలందరూ కూడా, పెద్ద హీరోలందరూ కూడా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా క్లాబులు కొట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి తద్వారా ఒక హైప్ని తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ, హీరోలందరికీ నేను కోరుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రవడిల్లాలి, అద్భుతంగా ఉండాలి. నంది అవార్డు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. వారు దుర్గేష్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా త్వరలోనే ఆ కార్యక్రమం కూడా గవర్నమెంట్ నెరవేరుస్తుందని కోరుకుంటూ లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ దిశగా కూడా మీరు ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరికీ సెలవు, నమస్కారం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చెన్నవెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆలయ క్యూ లైన్లో బారులు తీరి స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్లారు. శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులు ముందుగా కేశఖండంశాల వద్ద తమ మొక్కుబడులు తీర్చుకుని అనంతరం స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 90 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ఆలయ వేండ్ర త్రినాథరావు భక్తులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు సెల్ ఫోన్ కష్టాలు తప్పలేదు. భక్తుల రద్దీ నేపథ్యంలో సెల్ ఫోన్ కౌంటర్ల వద్ద భక్తులు బార్లు తీరారు. సెల్ ఫోన్ కౌంటర్ల నిర్వాహకులపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఏలూరులో వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి అద్భుత ఫలితాలను సాధించి ఏలూరు ఎన్ఆర్ఐ కళాశాల ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని ఎన్ఆర్ఐ కళాశాలల సీఈఓ పి తులసిరామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభినందన సభలో మాట్లాడుతూ తమ విద్యార్థిని సిహెచ్ ధరణి శ్రీరాణి 720 మార్కులకు గాను 599 మార్కులు సాధించి ఏలూరు పట్టణంలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా నిలిచారు
నుంచి విశేష ప్రశంసలు అందుకుందని, కేవలం 2 ఏళ్ల రెగ్యులర్ ఇంటర్మీడియట్ డే స్కాలర్ విధానంలోనే ఈ గంతను సాధించడం విశేషమని, దీనితో పాటు మరో 2కి నీట్ మార్కుల కటాఫ్ ప్రకారం మెడికల్ సీట్లు లభిస్తాయని, ప్రతి సంవత్సరం అత్యుత్తమ ఫలితాలతో విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడం తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా మరిన్ని జాతీయ రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యాశాఖ వారు ప్రకటించిన 2025-26 విద్యా సంవత్సరపు షైనింగ్ స్టార్ అవార్డుకు ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థి పాలా సూర్య ఎంపిక కావడం సంస్థకు మరో గర్వకారణంగా నిలిచిందని, ఈ విద్యార్థి బైపీసీ విభాగంలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించారని, ఈ విద్యార్థికి గవర్నమెంట్ వారి నుంచి 20,000 రూపాయల మెరిట్ పారితోషికం అందుతుందని, మరి ఈ విద్యార్థికి కూడా మెడికల్ సీట్ సాధించబోతున్నాడని, ఈ 2 విజయాలు ఎన్ఆర్ఐ విద్యా విధానం, క్రమశిక్షణ, నాణ్యమైన బోధన, నిరంతర పరీక్షలు, వ్యక్తిగత పర్యవేక్షణ మరియు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని, ఈ విజయానికి ప్రధాన కారకులైన అధ్యాపకులను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయోత్సవ సభలో కళాశాల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, పివి సురేష్, సిహెచ్ శివకుమార్, సిహెచ్ఎన్వి సత్యనారాయణ, ఈ మురళీకృష్ణ, డి కోటేశ్వరరావు మరియు కళాశాలల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కె మల్లికార్జునరావు, ఎస్ రామాంజనేయులు, వి రాట్నాలు, జె నాగరాజు, జి నాగేశ్వరరావు, జి వీరభద్రం, వి ప్రతాప్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్ఆర్ఐ కాలేజ్ ఏలూరు నిన్న ప్రకటించినటువంటి నీట్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో మా ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థిని కుమారి సిహెచ్ ధరణిశ్రీ రాణికి 720 మార్కులకు గాను 599 మార్కులు సాధించి ఏలూరులోనే మరి అతి గొప్ప విజయాన్ని సాధించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ 2 సంవత్సరాల విద్యతో పాటుగానే ఈ యొక్క మార్కులు సాధించారని గర్వపడుతున్నాము. మరి ఈ లాంగ్ టర్ము అదేవిధంగా రెసిడెన్షియల్ విద్యా విధానంలో ఈ ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న తరుణంలో కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యతోనే అదేవిధంగా డే స్కాలర్ విద్యా విధానంలోనే ఈ మార్కులు సాధించారని తెలియజేస్తున్నాము. ఇంతటి విజయానికి కారకులైన మా అధ్యాపక బృందానికి అదేవిధంగా మా యొక్క ఈ యొక్క అకాడమిక్ ప్రోగ్రాము వారికి దోహదపడిందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంటర్మీడియట్ విద్యా విధానంలో ప్రవేశపెట్టినటువంటి షైనింగ్ స్టార్ ప్రోగ్రాంకి మా ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థి పి సూర్య ఎంపికైనందుకు సంతోషిస్తున్నాము. ఈ ఎంపిక గల కారణము ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో మరి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించి 991 మార్కులతో 2వ మార్కులు సాధించి మరి ఈ యొక్క షైనింగ్ స్టార్ అవార్డుకి ఎంపికైనందుకు మరి సంతోషిస్తున్నాము. మరి ఈ ఎంపిక అయిన విద్యార్థులకు మరి గవర్నమెంట్ వారు 20,000 రూపాయల స్కాలర్షిప్ను అందజేయడం జరుగుతుంది. రేపు 20వ తారీఖున సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమంలో ఈ విద్యార్థులకు సత్కారాన్ని అదేవిధంగా ఈ యొక్క పారితోషికాన్ని అందిస్తారని తెలియజేశారు. మరి ఈ యొక్క విజయానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు ధరణిశ్రీ రాణి. నేను ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నాను. నాకు నీట్ ఎగ్జామ్లో 599 మార్క్స్ వచ్చాయి. 720కి 599 మార్క్స్ వచ్చాయి. ఇంటర్తో పాటు షార్ట్ టర్మ్లో ఈ మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి మా కాలేజ్లో మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మా అక్క కూడా ఇక్కడే చదివింది. అక్క కూడా ఇప్పుడు జిఎస్ఎల్ రాజమండ్రిలో చదువుతుంది ఎంబీబీఎస్. ఇంత సపోర్ట్ రావడానికి మమ్మల్ని ఎప్పుడు డిమోటివేట్ అయినా సరే మమ్మల్ని పిలిపించి మరి చెప్పించారు. ఎప్పుడు డౌట్స్ ఉన్నా సరే టీచర్స్ కూడా మమ్మల్ని ఎప్పుడు డౌట్స్ అడిగినా సరే చెప్తూ ఉన్నారు. రీనీట్ అన్నప్పుడు 1 మంత్ క్లాసెస్ పెట్టి క్వశ్చన్ పేపర్స్ చేపించి ప్రతి వీక్కి 3 ఎగ్జామ్స్ అలా కండక్ట్ చేపించి గ్రాండ్ టెస్ట్లు వీక్ టెస్ట్లు మాక్ టెస్ట్లు ఇవన్నీ చేపిస్తూ ఉన్నారు. ఎప్పుడు మేము డౌన్ అయినా సరే మార్క్స్ తగ్గినా సరే ఎక్కడెక్కడ తగ్గుతున్నాయి, ఏ పోర్షన్లో తగ్గుతున్నాయి, ఏ చాప్టర్లో తగ్గుతున్నాయి అని తెలుసుకుని మరి ఆ చాప్టర్ని బాగా రివైజ్ చేపిస్తూ ఉన్నారు. సిఓ సార్ కూడా మేము ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు పిలిపించి మీరు డిమోటివేట్ అవ్వకండి, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రెషర్ ఉంటేనే ఎక్కువగా వర్క్ చేస్తాము అని చెప్పించారు.
అదేంటి ప్రెషర్ అనేది మంచిది, వర్క్ చేయడానికి మంచిది. ఇదేంటి హార్డ్ వర్క్ ఒక్కటే కాదు, కన్సిస్టెన్సీ, పేషెన్స్, ఇంకా డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ ఒక రిజల్ట్ రావాలంటే అని చెప్పారు. థ్యాంక్స్ టు ఎన్ఆర్ఐ. ఏలూరు దక్షిణపు వీధిలో వేంచేస్తున్న మార్కండేయ స్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్యే బడేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, నాయకులు చోడే వెంకటరత్నం, వీరంకి పండు, తవ్వ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ధానో భాస్కర మార్తాండ చంద్రశ్రీ దివాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం శ్రియం పుత్రాం ప్రతిభ ఉన్న కళాకారులకు సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు తప్పకుండా లభిస్తాయని ప్రముఖ సినీ నిర్మాత ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. శనివారం స్థానిక హోటల్లో సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణతో పాటు అసోసియేషన్ వ్యవస్థాపకులు సినీ నటుడు జి గౌతమ్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ టెలివిజన్, ఓటీటీ వేదికల విస్తరణతో పెద్ద చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి తగ్గిందన్నారు. అయినప్పటికీ ప్రతిభ ఉన్న కళాకారులను పరిశ్రమ ఎప్పటికీ ఆదరిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. అసోసియేషన్ వ్యవస్థాపకుడు జి గౌతమ్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు చెందిన కళాకారులకు అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసి సభ్యత్వం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేశామని, ప్రతిభ కలిగిన కళాకారులను గుర్తించి టీవీ సీరియళ్లు, సినిమాల్లో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వర్లు, పలువురు కళాకారులు పాల్గొన్నారు. తర్వాత రాజమండ్రి దగ్గర జగంపేట అరుణశ్రీ, బి నాగశ్రీ, బివి రాంబాబు, పి రవి, పి ఎంఎన్ బిఎస్ బాబు తొందర రావాలండి. ఎం రామ, డివివిఎన్ రావు, ప్రియాంక, ప్రవీణ, కళాకారులకు లైఫ్ ఉంటుంది. ప్రతిరోజు మనస్ఫూర్తిగా బోధించగలుగుతారు. దయచేసి అందరూ కూడా తప్పట్లతో అభినందించడంతో కోరుతున్నాను. మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ అంబికా కృష్ణ, ఎందుకంటే
ఎంతో మంది కళాకారులు. ఒక హైదరాబాద్లో రోజుకి 40 సినిమాలు షూటింగ్ జరుగుతుంది తెలుసా మీకు? 40 సినిమాలు. అలాగే ఓటీటీలు కానీ వ్యవహారం కానీ లెక్కేసుకుంటే ఒక్క ఆర్టిస్ట్ కూడా ఖాళీ ఉంటారు హైదరాబాద్లో. లోకల్గా ఉంటున్నారు, లోకల్గా పిలిచేస్తున్నారు, టక్కమని కార్లోనో మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులు వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, త్వరనో పడవ పుచ్చుకుంటారు, వచ్చేస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. రోజు చాలా తేలిక గడిచిపోతా ఉంది. కేవలం ఒక ఆర్టిస్టులుగానే దగ్గర నాకు తెలిసి ఆర్ట్ అంటే కెమెరా ముందు ఉండేవాళ్ళతో వేలల్లో ఉంటారు, మొత్తం ఇండస్ట్రీ మీద ఉండేవాళ్ళు లక్షల్లో ఉంటారు. ఇక్కడ నిజంగా చెప్పాలి, ఎంత షూటింగ్ అడావిడి జరుగుతూ ఉందంటే హైదరాబాద్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయా, వస్తున్నాయా, ఆడుతున్నాయా అనేది ఒక పార్శ్వం. అసలు సినిమా తీసిన తర్వాత ఆడటం అనేది చూస్తే మీకు తెలిసి నాకు థియేటర్లు ఉన్నాయి, 3 థియేటర్లు. నేను ప్రొడ్యూసర్ని, సినిమాలు తీశాను, డిస్ట్రిబ్యూషన్ చేశాను, ఎఫ్డిసి చైర్మన్ చేశాను. ఈ పరిస్థితుల్లో మా సినిమాల చరిత్ర తీసుకుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. రోజు వాల్ పోస్టులు వేస్తాం. నిన్న ఉదాహరణకి నిన్నే అనుకోండి, నిన్ననే 7 సినిమాలు రిలీజ్ అయినాయి. పేర్లు ఎవరన్నా చెప్పగలరా? అక్కడ ఎవరు చెప్పలేరు. ఎవరో మిస్టర్ రమణమూర్తి అంట, పోసానికి ఇష్టమూళ్ళు యాక్ట్ చేశాడు. నా ఫ్రెండ్ తమ్మారెడ్డి భరద్వాజ, అతను ప్రొడ్యూసరు, యాక్టరు, చాలా చేశాడు. ఆయన ఎన్నో సినిమాలు తీశాడు. అతనిదేమో వదలా అని చెప్పి సినిమా నిన్న. అలాగే ఐ లవ్ సుకుమార్ ఏదో పిచ్చి పేర్లు, మొత్తం అంతా కలిపి 7 సినిమాలు రిలీజ్ అయితే అందులో మా హాల్లో 2 సినిమాలు వాల్ పోస్టులు వేసాం. వదల ఒకటి నన్ను, మిస్టర్ రమణమూర్తి ఏదో ఉంది సినిమా. మిడిల్ చప్పటి కుడితే చాలుతుంది, డబ్బు రక్కల్లా. అలాగుంటుంది అంత మనస్తత్వం. అతన్ని మోసం చేయటం అంటే దేవుడిని మోసం చేశాను నా ఉద్దేశం. కళాకారులు అంటే దేవుడే నా దృష్టిలో. కాబట్టి అలాంటి మోసాలకు గురి కాకుండా నేను ఎందుకు వచ్చానంటే ఇవాళ ఫంక్షన్కి గౌతమ్ చూసి వచ్చాను. గౌతమ్ నాకు తెలుసు, అతను మంచి మనసు తెలుసు, అతను డెడికేషన్ తెలుసు. అతను చేస్తే తప్పు చేయడు, లేకపోతే అసలు మానేస్తాడు తప్ప తప్పు మాత్రం చేయడు. అతన్ని నమ్మి ఓకే బాగా చేస్తున్నాడు, మెంబర్షిప్ డబ్బులు కూడా తీసుకోవట్లే, కార్డు ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే అంతా అయిన తర్వాత షూటింగ్లు జరిగితే నేను అన్నట్టుగా 16 మంది హీరోలు, 2 షెడ్యూల్స్ కనుక చేస్తే గ్యారంటీగా 200 రోజులు వర్క్ వస్తుంది ఆంధ్రప్రదేశ్. ఆ దిశగా గట్టిగా నేను కూడా నా ప్రయత్నం చేస్తున్నాను. బాలకృష్ణ గారితో కూడా బాగా చెప్తున్నాను. ఆయన కూడా మిగతా కూడా ఏర్పాట్లు ఆయన ఉన్నారు కాబట్టి ఆ దిశగా వెళ్తానికి మనకు మంచి రోజులు వస్తాయి. మీ కళాకారులందరికీ మంచి రోజులు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ కార్డులు మన గుర్తింపు కార్డులు, మన అసోసియేషన్ గుర్తింపు కార్డులు ఎవరి దగ్గర కూడా మేము పైసా తీసుకోకుండా మాకు దేవరకొండ వెంకటేశ్వరరావు గారి మహానుభావుడు ఆయన స్పాన్సర్ చేశాడు. సో ఆ కార్డులు ఈరోజు ఈ గొప్ప మనిషి, పవిత్రమైన మనిషి, ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఎప్పుడు ఉంటాడు. అటువంటి మనిషి చేతుల మీదుగా ఇస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతుంది, మన అందరికీ కూడా అవకాశాలు దొరుకుతాయని నేను గాఢంగా నమ్ముతూ ఆ భగవంతుని వెంకటేశ్వరుని వేడుకుంటూ సార్లు వేడుకున్నాను. ఒక 2 ముక్కలు చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట, ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111, 7075578111. వెల్కమ్ బ్యాక్. విద్యాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలను అందించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. కొందరు పూర్వ విద్యార్థులు దాతృత్వం, సహకారం కలగలిసినప్పుడే నిజమైన అభివృద్ధి కనిపిస్తోందని రుజువు చేశారు. విద్యాదాత చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు 1968లో మండలంలోని గుర్రంపల్లిలో
శ్రీ స్వామి సీతారామ సంస్కృతోన్నత పాఠశాలను స్థాపించారు. 1971లో అది జిల్లా పరిషత్ సంస్కృత ఉన్నత పాఠశాలగా మారి విద్యా సుగంధాలు వెరజల్లుతోంది. ఎందరో పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలపై నిలబెట్టి పాఠశాల స్థాయి నుంచి హై స్కూల్ ప్లస్గా పదోన్నతి పొందింది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం ఎదురు చూడకుండా పూర్వ విద్యార్థులు స్థానిక కళాశాల నూతన భవనానికి ఏర్పాటు చేసిన తలుపులు కిటికీల కోసం దాతలు స్వచ్ఛంద సంస్థల సహకారం కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఈ ప్రయత్నంలో భాగంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత రిటైర్డ్ హెచ్ఎం రెడ్డి లోకానందరెడ్డిని పెద్దిరాజు పాఠశాలకు ఆహ్వానించారు. కళాశాల స్థితిగతులను వివరించారు. గ్రామంపై పట్టు ఉన్న లోకానందరెడ్డి సహకారంతో పూర్వ విద్యార్థుల ఫోన్ నెంబర్లను సేకరించి 1973 ఎస్ఎస్సి బ్యాచ్ వారిని పూర్వ విద్యార్థుల సమాఖ్యగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. పూర్వ విద్యార్థులైన సిన్హా, శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ, భానురెడ్డి తదితరులు 15 మంది పాఠశాలను సందర్శించి కళాశాల అభివృద్ధికి విరాళం ఇచ్చేందుకు నిర్ణయించారు. కళాశాల 4 గదులకు సిమెంట్ ఫ్లోరింగ్, గుమ్మాలు, తలుపులు, ఐరన్ కిటికీలు, డైనింగ్ హాల్ చుట్టూ కళాయి మెష్ గేట్లు కలిసి దాదాపు 4.70 లక్షల విలువైన వాటిని అమర్చారు. పూర్వ విద్యార్థుల కృషికి స్ఫూర్తి పొందిన ఉపాధ్యాయులు, సిబ్బంది 60,000తో విద్యార్థులు కూర్చుని భోజనం చేసే వీలుగా డైనింగ్ హాల్లో సిమెంట్ బ్లాక్ స్టోన్ బల్లలు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో కళాశాలను 5.30 లక్షలతో అభివృద్ధి చేశారు. రావాలంటే బస్సులు దిగాలంటే దిగాలి, ఇక రోడ్డు దాటాలంటే మనకు దారి లేదు. ఇది చాలా ఇబ్బందులు. అలాగా ఏంటంటే ఆటో పెట్టుకున్నారు. తర్వాత నాకు చెప్పాడు, మీరు ఇక్కడ విగ్రహాలు సరస్వతి పెట్టాలి మారిన తర్వాత ఆయన రావడం జరిగింది. అంతకుముందు వాటికి ఆ ఫోన్ చూసారా, వాటిలో సరస్సు బొమ్మలు అయ్యో పెట్టాలని వాటిలో పెట్టారు. మీకు ఇబ్బంది అవుతుందంటే కాలేజీ పిల్లల కొరకు శ్రీనివాస్ రెడ్డి గారు మరి కాలేజీ పిల్లల కొరకు ప్రత్యేకించి ఆటోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత ఫెసిలిటీ ఎవరు ఇస్తారు మీకు? వీటన్నిటి ఉపయోగించుకోండి, బాగా చదవండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం మారంపల్లిలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎన్నికలకు కేడర్ సిద్ధం కావాలని, గ్రామాల్లో ప్రతి వార్ వన్ సైడ్ అయ్యేలా చూడాలని, అలాగే 27 నుంచి ఇంటింటి కార్యక్రమం విజయవంతం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం వివరించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే 45 రోజుల ఇంటింటి కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఒక 2-3 కోట్లు పట్టుకొచ్చి మన మండలంలో చెరువులన్నింటినీ కూడా మళ్ళీ తవ్వేసి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాను. ఒక అంశం కోసం మీ శాసనసభ్యులు ఎంత పరిగెడతాడు, ఎంత దురదృష్టం మీరు అందరూ అర్థం చేస్తారు. దురదృష్టం ఏంటంటే 4 మండలాలు చేసేటట్టు చేసాం. ఏది అడిగితే అది ఎంత ఇబ్బంది ఉండాలి. మరి ఇన్ని చేసినప్పుడు మీరు దాన్ని కాపాడుకుంటే రేపొద్దున్న వార్డు మెంబర్లు పోటీ చేసేది మీరే, సర్పంచ్లు పోటీ చేసేది మీరే, ఎంపీటీసీలు పోటీ చేసేది మీరే, ఎంపీపీ పోటీ చేసేది మీరే, జెడ్పీటీసీ పోటీ చేసేది మీరే. మరి మీ గెలుపుకి ఇదంతా కూడా మీకు అదనపు బలం అవ్వాలి కదా. ఇప్పటికీ స్తబ్దుగా ఉంటే ఇంతకు మించిన అభివృద్ధి ఏం చేయాలి? ఇప్పుడు ఈ సంవత్సరం ఉందా? నాకు కలెక్టర్ గారు 10 అంటుంటే ఈ సంవత్సరం 30 కోట్లు తగ్గలుగుతానా? కానీ ఆవిడ ముందు ఐడెంటిఫై చేసేసి ఆవిడ ఏం ప్రివిలేజ్ అయింది, దాన్ని మాటల్లో పెట్టి మధ్య పెట్టి ఈ ఎమ్మెల్యే గారు 30 కోట్లు కొట్టించారు. ఖర్చు గురించి చెప్పారు పెడుతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ మన ప్రాబ్లం ఏంటంటే
దాన్ని ఫంక్షన్ హాల్స్ వాడేయడానికి నాకు అంతగా మనసు ఒప్పుకోవట్లేదు. దాన్ని కొంచెం ఇంకొక 50 లక్షలు 10 లక్షలు పెట్టి దానిలో ఒక పార్కుగా ప్రజలు ఉండేలాగా తీర్చిదిద్దుతాను తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పత్తేబాద్లోని రెడ్ క్రాస్ ఏఎన్ఎం నర్సింగ్ శిక్షణా సంస్థ ప్రాంగణంలో శనివారం పరిశుభ్రత కార్యక్రమం మరియు మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు సంస్థ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రపరిచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వాటి స్థానంలో పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన పర్యావరణాన్ని అందించవచ్చునని తెలిపారు. అనంతరం యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లతో ప్లాస్టిక్ నిర్మూలన మరియు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏ నిర్మల, ఎంవివిఎస్ నాగేశ్వరరావు, ఎం చంద్రశేఖర్, ఎం అజయ్ బాబు, భారతి, రెడ్ క్రాస్ ఏఎన్ఎం నర్సింగ్ శిక్షణా సంస్థ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏ ప్రియాంక, జిల్లా రెడ్ క్రాస్ ఫీల్డ్ ఆఫీసర్ వి నాగరాజు, అధ్యాపకులు, సిబ్బంది, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. గౌరవ డాక్టర్ మాగంటి ప్రసాద్ గారికి మరి స్వచ్ఛ భారత్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు కూడా మనకు రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మరోసారి హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి నెల 3వ శనివారం మధ్యం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, మొక్కలు నాటడం అనే కార్యక్రమాన్ని మన ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ పిలుపురకు ఏలూరులోని జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్ అని చెప్పి కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఏలూరులో కూడా యూత్తోని, అలాగే నర్సింగ్ కాలేజ్ రెడ్ క్రాస్ నర్సింగ్ స్టూడెంట్స్తోని మరి ఈ రోజు 3వ శనివారం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది ప్రతి 3వ శనివారం ఈ కాలేజీ ఇన్స్టిట్యూషన్ లో జరుపుకోవడం జరుగుతుంది. వారి ఆదేశాలను పాటిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఏలూరు కింద తయారు చేయాలని అనేక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అలాగే జిల్లా కలెక్టర్ గారి నుంచి, మన రెడ్ క్రాస్ చైర్మన్ గారి నుంచి పిలుపునివ్వడం జరిగింది. అవార్డ్స్ కూడా వాళ్ళు ప్రకటించారు. అందుకు ఏలూరు ప్రజలు అందరి తరపున వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదమ్మా. పరిశుభ్రత అనేది సమిష్టి కృషి. మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మన ముందు శరీరం ఆరోగ్యం ఉండాలి, శుభ్రమైన బట్టలను ధరించాలి, మనసు ఆరోగ్యంగా ఉండాలి. అన్నిటికన్నా మనసు స్వచ్ఛంగా ఉండాలి. ఆ తర్వాత మనం ఉండే చుట్టుపక్కల ప్రాంతం గ్రామాల పరిశుభ్రతే ఆరోగ్యకర సమాజానికి పునాదని ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు. ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటి గ్రామంలోని ప్రధాన వీధులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తాయని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేసి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు భాగస్వాములు కావాలని కోరారు.
అని ఎనకరండి మీరు. సార్ అటు ఎత్తుకోమ్మా. पूरा करता कहानी मने भी నేను నా పరిసరాలను పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషి స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. జై హింద్. ద్వారకా తిరుమలలో వరాహ రూపంలో జగన్నాథుడు భక్తులకు శనివారం దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీ జగన్నాథుని రథోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అలంకార మహోత్సవాలు భక్తులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో సుభద్ర బలభద్ర సమేతంగా కొలువై శంకు చక్రాలను ధరించి అభయహస్తాన్ని ప్రసాదిస్తూ వరాహ అవతారంగా స్వామివారు భక్తులను అనుగ్రహించారు. పురాతన లక్ష్మీపురం ఆలయ ప్రాంగణంలోని మండపంలో జగన్నాథుడు రోజుకో అలంకారంలో సాక్షాత్కరిస్తున్నారు. వరాహ రూపంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. వరాహస్వామి కదా సైడ్కి ఉంటాడు కదా. అవునండి. అది ఎందుకని నేను మూతి కనిపిస్తుంది సైడ్ అయితే లేదు. దాని పక్కనే పాయింట్ వేసారు అనుకో ట్యాంక్ ఆటోమేటిక్ మోటార్ లేచిపోతుంది. ట్యాంక్ మోటార్ శాంక్షన్ అయినప్పుడు తీసుకెళ్ళి శాంక్షన్
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని పెదవేగి పిహెచ్సి వైద్యాధికారి కార్తీక్ సూచించారు. శనివారం పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది యామిని, నాగమణి, వేణు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఈ ప్రోగ్రాం జరుపుకుంటాం. దాని భాగంగా ఈరోజు మనం మన పిహెచ్సి పరిసరాల్లో కొంచెం క్లీన్ చేసుకోవడం, శుభ్రం చేయడం, దానివల్ల వ్యాధులు అవి రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో మొత్తం మన ఆశాలు, ఏఎన్ఎంలు, పిహెచ్సి వైద్య సిబ్బంది అందరం పాల్గొన్నామండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంటే దానివల్ల సీజనల్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి, వ్యాప్తి చెందకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ వారం దీన్ని చేయాలి అనే విధంగా నిర్వర్తించడం జరిగిందండి. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పిహెచ్సిలో పరిసరాలు శుభ్రపరిచి మొక్కలు నాటడం జరిగిందండి. ప్రజలందరికీ కోరుకుంటుంది ఏంటి అంటే మీ ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని, దాని ద్వారా మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో అందరినీ కోరుతున్నానండి. ధన్యవాదాలు. వారం మా పిహెచ్సిలో పరిసరాలు శుభ్రం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ, మా పిహెచ్సి అంటే ముందు మా మెడికల్ ఆఫ్ సిబ్బంది అంటేనే ఫ్యామిలీ. మా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఉంచుకున్నా, కానీ కొంతమంది ఏంటంటే ఎందుకు చేయాలన్న ఆలోచనలో ఉంటున్నారు. అలానే ఉండొద్దండి. ముందు మన ఫ్యామిలీ, మన హౌస్ శుభ్రంగా ఉంటేనే కదా మా ఆరోగ్యం గురించి చెప్పగలం. అందు నిమిత్తం మేము ప్రతి నెల 3వ శనివారం వచ్చి ఆశాష్ ఏంటి, ఏఎన్ఎం గారు ఏంటి, ఎమ్మెల్యేలు గారు ఏంటి, మన మెడికల్ సిబ్బంది ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నామండి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.